అన్నమయ్య జిల్లా కురుబలకోట మండలం ముదివేడ్లో వింత ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని వేప చెట్టుకు పాలు కారుతున్నాయి. చెట్టుకు పాలు కారుతూ ఉండడాన్ని గమనించిన స్థానికులు ఈ వింతను ఆసక్తిగా తిలకిస్తున్నారు. స్థానికులతో పాటు వేప చెట్టుకు పాలు కారుతున్న దృశ్యాన్ని చూసేందుకు సమీప గ్రామాలకు చెందిన వారు సైతం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మరోవైపు మహిళలు చెట్టుకు పసుపు కుంకుమ పూసి పూజలు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా రవికమతం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హాస్టల్లోని పలువురు విద్యార్థులపై కోతుల మంద దాడికి దిగింది. అయితే హాస్టల్ సిబ్బంది ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. విద్యార్థులు హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. దీంతో సాంఘిక సంక్షేమ హాస్టల్కు చేరుకున్న పేరెంట్స్ ఆందోళనకు దిగారు. హాస్టల్లో తమ పిల్లలకు రక్షణ లేకుండా పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం అధికారులే అని మండిపడ్డారు. తక్షణమే జిల్లా కలెక్టర్ సందర్శించి కోతుల నిర్మూలన చేపట్టాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్లో కోతులు బెడద అనేది ఎక్కువ ఉందని చెప్పేసి గత 4 రోజుల క్రితమే మన పాంగి ఈ స్నేహ అలాగే సీదరి మంగ మీద కోతులు దాడి చేసే వాళ్ళు గాయపరిచే అధికార యంత్రాంగం స్పందించి ఏఎస్డబ్ల్యూ గారు స్పందించి ఆ గ్రామానికి వెళ్ళి వారికి కాస్త వైద్య ఖర్చులు కూడా ఇచ్చారు. అయితే ఈరోజు రావుకతం ఆ సాంఘిక సంక్షేమ హాస్టల్ అనేది ఉన్నది, కానీ అక్కడ ఉన్నటువంటి కోతులు మాత్రం నిర్మూలన చేయడం కోసం అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. దీనివల్ల పిల్లలకి భయభ్రాంతులు గురేవి తిరిగి ఇంట్లోకి వచ్చేసారు. మీరందరినీ కూడా మళ్ళీ ఇంట్లో చేర్చి మా హాస్టల్లో రండి అని చెప్పి చెప్పడం కోసం మేము మళ్ళీ అందరినీ ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా ఈరోజే హాస్టల్లో పిల్లలందరూ తీసుకొస్తాం. కానీ ఆ పిల్లలకి భద్రత కల్పించినటువంటి అధికార యంత్రాంగం అటువంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు అభివృద్ధి పేరు మీద కొండలన్నీ క్వారీలు, నెలరాయి అలాగే మైనింగ్ గ్రానైట్ క్వారీలు మొత్తం అడవులు ధ్వంసం చేస్తే అడవులో ఉన్నటువంటి కోతులన్నీ కూడా ఈరోజు రావుకతం మండల కేంద్రంలో పడి చుట్టుపక్కల ఉన్నటువంటి బీసీ కాలనీలో కూడా 20 మంది 30 మంది వరకు కోతులు దాడి గురి అయినాయి. ఈ మధ్యకాలంలో రాయపాడు అలాగే పెదగారు గిరిజన అమ్మాయిలు కూడా ఆ దాడికి గురైనాయి. కనీసం ఇంతవరకు అధికార